అందరికి నమస్కారం. మట్టి లేకుండా, కుండీలు లేకుండా, ఎరువులు లేకుండా ఆలుగడ్డల్ని చాలా అంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. పడేసే ఆలుగడ్డల్ని ఇలా పెట్టి చూడండి, అలా మళ్ళీ కొత్త ఆలుగడ్డలు మనము ఈజీగా పెంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆలుగడ్డ పైన చిన్న చిన్న మొలకల్లాగా వచ్చాయి కదా. అవి ఎలా వచ్చాయంటే, మనము జనరల్గా మార్కెట్ నుంచి ఆలుగడ్డలు తెచ్చిన తర్వాత కొన్ని రోజులు మనము వాడకపోయామనుకోండి, వాటిపైన ఇలా చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటాయి. అలాంటివి తినకూడదు. అలా తింటే డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. మరి వాటిని ఏం చేస్తాము, తీసుకెళ్ళి కంపోస్ట్ బిన్లో వేస్తాము. ఈసారి అలా చేయకుండా కొన్ని రోజుల పాటు కిచెన్లో ఎక్కడైనా సరే ఒక దగ్గర పెట్టేసేయండి. నేను వీటిని దాదాపు ఒక 2 to 3 వీక్స్ వరకు అలానే పెట్టాను. అందుకే చిన్న చిన్న మొలకలు వచ్చాయి. వీటిని ఇప్పుడు నేను ఈ కవర్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా, సర్ఫ్ కవర్లో నేను కిచెన్ వేస్ట్ని చక్కగా నింపుకున్నాను. వాటిని ఇలా ఒక మొక్క దగ్గర పెట్టుకున్నాను. అది డీకంపోజ్ అయ్యేటప్పుడు ఒక లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ మట్టిలో కలిసినప్పుడు మంచి బలాన్ని మొక్కకు అందిస్తుంది. అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత సాలిడ్ కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు వీటిని తీసుకొచ్చేసి ఇందులో పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్నగా పార్ట్స్గా డివైడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎక్కడెక్కడ మొలకలు వస్తున్నాయో ఆ పార్ట్స్ని కట్ చేసి మీరు ఇక్కడ పెట్టేయచ్చు. కానీ నేను ఇలా మొత్తం ఆలుగడ్డని మొత్తం పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది చక్కగా డీకంపోజ్ అయ్యి మళ్ళీ ఈ మొక్కలకి బలాన్ని అందిస్తుందని ఇలా పెట్టేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి. మొక్కలు పెంచడం తెలియని వాళ్ళు కూడా ఇది ఈజీగా పెంచుకోవచ్చు. వీటికి మట్టి అవసరం లేదు, ఫర్టిలైజర్స్ అవసరం లేదు, పాట్ అవసరం లేదు, పెస్టిసైడ్స్ కూడా అవసరమే లేదు. కాకపోతే ఇవి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక చిన్న మొక్కల్లాగా వస్తాయన్నమాట. అలాంటప్పుడు ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ టైంలో మాత్రం కొంచెం నీమ్ ఆయిల్ అయినా సరే ఏదైనా స్ప్రే చేయండి. ఇలా పెట్టేసి ఇంకా మర్చిపోండి. వాటర్ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఇవ్వాలి. ఎక్కువగా ఇస్తే మాత్రం కంపల్సరీగా కుళ్ళిపోతాయి. మళ్ళీ ఈ ఆలుగడ్డలు వేస్ట్ అయిపోతాయి. వేస్ట్ అంటే ఏం కావాలండి, మళ్ళీ అవి డీకంపోజ్ అవుతాయి. కానీ ఇలా వేస్ట్ అయ్యావే మళ్ళీ మనం రీసైకిల్ అనేది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. పైన కొంచెంగా ఇలా లేయర్గా మట్టి వేస్తున్నాను. ఇంకంతే. మరి లోపలికి మాత్రం ప్రెస్ చేయకండి, కొంచెం పై వైపే ఉండేలా చూసుకోండి. వాటర్ని మాత్రం లైట్గా స్ప్రింకిల్ చేయాలన్నమాట. అది కూడా 2 రోజులకు ఒకసారి, లేదంటే రోజు ఎప్పుడైనా సరే కొంచెం పైన డ్రై అయిందంటే మాత్రమే వాటర్ అనేది ఇలా స్ప్రింకిల్ చేయండి. ఎక్కువగా వాటర్ మాత్రం మగ్గులుగా పోయకూడదు. ఆల్రెడీ మనం కిచెన్ వేస్ట్ వేసుకున్నాం కాబట్టి అది కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది. ఆ తడి అనేది వీటికి సరిపోతుంది. ఇది కంప్లీట్గా మళ్ళీ మనకి ఆలుగడ్డల్లాగా రావాలంటే మాత్రం కంపల్సరీగా 3 to 4 months వరకు టైం పడుతుంది. ఇప్పుడు నేను వీటికి బియ్యం కడిగి నీళ్ళు ఇస్తున్నాను. మీరు ఏదైనా సరే ఫర్టిలైజర్ ఇవ్వాలనుకుంటే మాత్రం బియ్యం కడిగి నీళ్ళు ఇవ్వచ్చు. లేదంటే మిగతా మొక్కలకి మనం ఎలాగ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తాం కదా, అది ఒకవేళ మిగిలిపోతే కొంచెంగా వీటికి కూడా ఇవ్వండి. ఇంకా చాలా చక్కగా హెల్తీగా బ్రతుకుతాయి అన్నమాట. ఇలా పెట్టేసి ఇంక మీరు మర్చిపోండి. ఎండ కూడా పెద్దగా అవసరం లేదండి, ఎందుకంటే ఇది కొంచెం తక్కువ సన్లైట్లో కూడా పెంచుకోవచ్చు. మీకు ఇలా వేస్ట్ కవర్లో పెంచుకోవడం ఇష్టం లేకపోతే ఒక పాట్ అయినా సరే తీసుకొని పెట్టుకోండి. కాకపోతే కొంచెం వెడల్పుగా ఉండాలి, ఇలా లోతుగా ఉండకూడదు. ఎంత వెడల్పుగా ఉంటే అవి అంత చక్కగా మల్టిప్లై అవుతాయి అన్నమాట. ఈ రిజల్ట్ కావాలంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.